జంతువులన్నీ కూడా వాటి పిల్లలను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాయో, కోడి తన పిల్లల కొరకు పోరాడుతుంది. గద్ద వచ్చి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు తల్లి కోడి ఎంతైనా పోరాడుతుంది. పాము ఆ కోడి పిల్లలు తినడానికి వస్తున్నప్పుడు తల్లి కోడి బిగ్గరగా శబ్దం చేసి సాయశక్తిలో పోరాడుతుంది తన బిడ్డను కాపాడుకోవాలని. జింక పిల్ల దాడుతున్నప్పుడు మొసలి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ చిన్న పిల్ల ఎక్కువగా ఆ నీటిలో ఈదలేకపోతుంది. దాన్ని పట్టుకోవాలని వస్తుండగా దాన్ని డైవర్ట్ చేయడానికి తల్లి పిల్లను బానిచ్చి దాని మూతి దగ్గరికి వెళ్ళి మొసలి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను అందుకో, నా పిల్లని ఎందుకు అందుకుంటావు, నేను నీకు అందుబాటులో ఉన్నా అని చెప్పి దారి తప్పించి, ఇది కొంచెం ఫలమైంది కాబట్టి తల్లి అది అందుకునేలోగా పక్కకి వెళ్ళిపోతూ తన పిల్లలకు సైన్ చేస్తుంది. తన పిల్లకి నువ్వు త్వరగా దాటి వెళ్ళిపో. తల్లికున్న ఆ హృదయం చూడండి. దానికన్నా శక్తివంతమైన శత్రువు వచ్చినప్పటికీ, దానికన్నా బలమైనటువంటి శత్రువు తన బిడ్డ మీదకి వస్తున్నా నేనేనే చేస్తాను కానీ నా బిడ్డను మాత్రం చావని. పిల్లలను కాపాడడానికి తల్లి ఎలా పోరాడుతుందో పరలోక తండ్రి ఆయన బిడ్డలను మనల్ని కాపాడుకోవడానికి ఆయన పోరాడతారని నమ్మిన వారి దేవునికి స్తోత్రాలు చెప్పారు.